ఏఆర్ కానిస్టేబుల్స్ పరిస్థితి ఉంటాయి. ఇక ఏపీఎస్పీ ఏఆర్, ఏపీ స్పెషల్ పోలీసు, ఆర్మడ్ రిజర్వ్, ఈ 2 విభాగాల్లో బాధలు అయితే చెప్పడానికి లెక్కకి మిక్కిలి బాధలు, చెప్పడానికి అలవు కానివి అన్నీ. ఏపీఎస్పీలో సుమారుగా 4200 మంది 4200 మంది సుమారు ఒక కానిస్టేబుల్స్ ఉంటారు. ఈ 4200 మందిలో ఎవడు కూడా కుటుంబాలతో ఉండరు. వీళ్ళు ఎక్కడెక్కడో ఒక 8 బెటాలియన్స్ ఉంటాయి. అవి ఎక్కడో కొండల్లో కోనల్లో ఉంటుంది బెటాలియన్, ఎక్కడో ఊరు చివరి ఎక్కడో ఉంటుంది. ఆ బెటాలియన్లో వీళ్ళందరూ ఉండాలి. లేదా బెటాలియన్లో లేకపోతే కనుక అయితే డ్యాముల దగ్గర, లేదా ఏదో ఒక అడవిలో ప్రాజెక్టుల దగ్గర, లేదా ఎక్కడన్నా పెద్ద పెద్ద గుళ్ళ దగ్గర, ఎయిర్పోర్ట్లలో, లేదా నక్సలైట్లు కూంబింగ్లో, ఇలా 365 రోజులు వీళ్ళు ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యోగం చేస్తూ ఉంటారు. అడవుల్లో చేస్తూ ఉంటారు. అన్ని చోట్ల అక్కడ ఇక్కడ అని లేదు. వీళ్ళు చేయని పని లేదు. వీళ్ళు పరిగెత్తకెళ్ళని చోటు లేదు. స్నానం చేసినా చేయకపోయినా పరిగెత్తండి అంటే గబాన్ని లేచి బూట్లు వేసుకుని గబా తుపాకి గుచ్చుకుని పరిగెడతామే ఏపీఎస్పీ వాళ్ళు. నిత్యం వివిఐపి భద్రతల్లో అక్కడ ఇక్కడ లేదు. అసలు వీళ్ళని వాడని చోటు అంటూ ఉండదు. ఏపీఎస్పీ వాళ్ళని అయితే వాడని చోటు ఉండదు. ఆర్మీలో జవాన్లు దేశం కోసం ప్రాణత్యాగం చేసి వీరమరణం పొందుతారు. పెద్ద మెడల్స్ ఇస్తారు భార్యకి, పిల్లలకి, తల్లికి, వాళ్ళకి, వీళ్ళకి. కనీసం దేశం కోసం మా ఆయన ప్రాణం ఇచ్చాడని చెప్పిన కుటుంబం అన్న గర్వపడుతూ ఉంటుంది. కానీ ఏపీఎస్పీలో మాత్రం రిటైర్ అయ్యే వరకు సావలేక బతుకుతున్నట్టుగా ఉద్యోగం చేసే పరిస్థితి. వీళ్ళకి జీవో 329 అని చెప్పి ఒక జీవో ఉంది. 2010లో ఈ జీవో వచ్చింది. 28 డిసెంబర్ 2010. దీని ప్రకారం ఏంటంటే ఏపీఎస్పీలో ఎవరెవరైతే ఉన్నారో ఈ అడవుల్లో, కొండల్లో, గుట్టల్లో, డ్యాముల దగ్గర, గొళ్ళ దగ్గర, రోడ్ల మీద ఈ రైటింగ్లు, లూటీలు జరిగిన చోట, లేకపోతే పెద్ద పెద్ద మనుషులు ప్రాణాలకు ఇబ్బందిగా ఉన్న చోట బందోబస్తు చేయడానికి వీళ్ళందరినీ తీసుకెళ్తారు. వీళ్ళలో 10 సంవత్సరాలు సర్వీస్ ఎవరైతే నిండినాయో, జీవో 329 ఏం చెప్తుందంటే సర్వీసు 10 ఏళ్ల సర్వీస్ ఎవరికైతే ఏపీఎస్పీలో నిండిందో కానిస్టేబుల్స్కి, ఈ సర్వీస్ నిండినటువంటి ప్రతి కానిస్టేబుల్ని కూడా ఏఆర్కి, ఆర్మడ్ రిజర్వ్ కింద వీళ్ళని జిల్లాల్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఏఆర్లో కూడా రిక్రూట్మెంట్లో వీళ్ళకి 40% తీసి పక్కన పెట్టాలి. ఆ 40% ఈ 10 ఏళ్ళు నిండినటువంటి ఏపీఎస్పీ కానిస్టేబుల్స్ని డైరెక్ట్గా దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఆ జీవోను అమలు చేయరు. 15 ఏళ్ళు అయింది. 10 ఏళ్ళు కాదు, 15 ఏళ్ళు, 18 ఏళ్ళు, 20 ఏళ్ళు, 22 ఏళ్ళు, 24 ఏళ్ళు సర్వీస్ నిండిన వాళ్ళని కూడా ఏఆర్లో ట్రాన్స్ఫర్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. కానీ ఇది అది అమలు చేసుకోదు. ఆ జీవో అమలు చేసుకోదు. ఏపీఎస్పీలో రిక్రూట్ అయినాడు ఇక మామూలుగా అయితే శ్రీకాకుళం, కడప, ఒంగోలు, కర్నూలు ఇట్లాంటి జిల్లాలు ఉన్నాయి. వీళ్ళు మామూలుగా అక్కడే రిక్రూట్ అయ్యి అక్కడే బెటాలియన్లోనే రిటైర్ అయిపోయిన పరిస్థితి వచ్చేస్తుంది. ఈ జీవో తర్వాత కూడా, ఈ జీవో వచ్చిన తర్వాత కూడా ఇన్నేళ్ళు సర్వీస్ కూడా వాళ్ళు బెటాలియన్లోనే ఈ వెట్టి చాకరీ చేస్తా రిటైర్ అయిపోతున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వ పెద్దలకి నారా చంద్రబాబు నాయుడు గారు, లేదా లోకేష్ నాయుడు గారు, హోమ్ సెక్రటరీ గారు, డీజీపీ గారు, హోమ్ మినిస్టర్ గారు, వీళ్ళందరికీ ఇది ఎందుకు అమానవీయం అనిపించట్లేదో నాకు అర్థం కాదు. ప్రభుత్వ జీవో ఉండి వీళ్ళని ఇట్లా వెట్టి చాకరీ కింద వాడటం అమానవీయమా కాదా చెప్పండి. అయినా మీరు పట్టించుకోరు. మీ చెవులకి ఎక్కదు, మీ కళ్ళకి కనపడవు, మీ మనసు రాదు మీకు ఎవరికి కూడా.